నేను ఈ మధ్య ఒక షూటింగ్ చూసా. ఇద్దరే ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు. అక్కడ నాకు దగ్గర దగ్గర 30 కార్లు, 4 కార్వాన్లు. అంటే ఆ షూటింగ్ మేము చేసే రోజుల్లో 3 కార్లతో ఆ సినిమా చేసేవాళ్ళం. 3 కార్లు, ఒక అవుట్డోర్ యూనిట్ వ్యాన్ పెట్టుకుంటే చాలా ఎక్కువ అనమాట. ఇవాళ అలాంటి షూటింగ్కి ఇవాళ ఒక 30 కార్లు, 4 వ్యాన్లు, 4 కార్వాన్లు ఈ టైప్లో ఉంటుంది. అంటే అసలు రోడ్డు పట్టని పరిస్థితి. ఇంతకుముందు గెరిల్లా షూటింగ్ లాగా చేశారు. ఎవరు షూటింగ్ జరిగింది కూడా తెలిసేది కాదనమాట. సో ఇది వేస్ట్ నా లెక్కలో. సినిమాకే ఇప్పుడు అదే రాజు వెడ్స్ రాంబాబు అని ఇందాక అనుకున్నామే, వాళ్ళు చేసినట్టు చేసుకుంటే మీకు ఆ సినిమా ఏ సినిమా అయినా అంతే అవుతుంది. అంతకంటే ఒక 10 కోట్లు ఎక్కువ అవుతుంది అనుకోండి. బట్ ఇప్పుడు అది కాదు. మొత్తం ఈ హంగామాలు ఎక్కువైపోయినాయి. నన్ను పెట్టుకున్నారనుకోండి, నాకు ఒక డ్రైవరు, నాకు ఒక అసిస్టెంటు, నాకు ఒక మేకప్ అసిస్టెంటు, నాకు ఒక మేకప్ మ్యాను, వీళ్ళందరూ కావాలి నాకు. నా ముఖం అసలు ఎవరన్నా చూస్తాడో చూడడం అనేది నాకు తెలీదు. చూస్తారని కూడా నేను అనుకోను. కానీ నాకు వీళ్ళంతా కావాలి. నన్ను ఎవరు వచ్చి అడిగారు కదా, అడిగితే నా డబ్బులు కాకుండా వీళ్ళందరికీ డబ్బులు ఇప్పిస్తూ వీళ్ళని పెట్టాలి. వీళ్ళందరికీ తలా ఒక కారు, నాకు ఒక కారు. ఎంత అయింది ఇదంతా? ఇది ఎవరి సినిమా మీద ఖర్చా కాదుగా. నేను ఒక్కడినే ఆర్టిస్ట్ని, పెర్ఫామ్ చేసేది నేను. కంపెనీకి మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు, కంపెనీకి కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, కాస్ట్యూమర్ ఉంటాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా అక్కర్లేదు నా లెక్కలో. కాస్ట్యూమర్ చాలు. ఇంతకుముందు కాస్ట్యూమరే చేసేవారు. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్కి మళ్ళీ అసిస్టెంటు, మళ్ళీ కంపెనీ కాస్ట్యూమ్ మ్యాను, మళ్ళీ నా పర్సనల్ కాస్ట్యూమ్ మ్యాను. ఎంతమంది అయ్యారు? వీళ్ళంతా ఎందుకు? ఏం చేస్తాను? నా బట్టలు, నా చొక్కా ప్యాంటు ఇంత ఏడిస్తే నేను ఈ చొక్కా ఈ ప్యాంట్ వేస్తాను. దీనికి ఒక డిజైనర్కి అసిస్టెంటు, కాస్ట్యూమర్కి అసిస్టెంటు, నా పర్సనల్ కాస్ట్యూమరు, ఇంతమంది ఉంటున్నారు. పూర్వకాలం ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఇల్లు లైన్లో నుంచి మేకప్ వేయించుకునేవారు. మరి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరి దాళ్ళు రాసుకుంటున్నారు. వాళ్ళకి ఒక కార్వాను, గొడవ, గందరగోళం. కార్వాన్స్ చాలా అవసరం. ఎందుకంటే అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కొన్ని అవసరాలు వాడుకోవాలి, అనవసరానికి ఎక్కువ వాడకూడదు. ఏమవుతుంది, ఈ పేమెంట్స్ రోజు సాయంత్రం అయ్యేసరికి 10 లక్షలు 20 లక్షలు కట్టాల్సి వస్తున్నాడు ప్రొడ్యూసర్. అది 25,000 50,000 కట్టే రోజుల నుంచి 25 లక్షలు కట్టే పరిస్థితికి వచ్చారు. ఇదంతా వేస్ట్ ఖర్చు నా లెక్కలో కడతాను.